హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొంతమంది కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతుంది అనేసి కందిపప్పు తినడమే మానేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా చేసి చూడండి, గ్యాస్ట్రిక్ అనేది అవ్వకుండా ఉంటుంది. మనము పప్పు కానీ సాంబార్ కానీ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక 10 నిమిషాలు కానీ ఇలా నానపెట్టేసేయండి. ఇలా నానపెట్టడం వల్ల గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుందండి. అలాగే చూడండి, కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ కనుక వేసామనుకోండి బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు కానీ సాంబార్ కానీ చాలా టేస్టీగానైతే ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి. ఎక్కడ చూసినా దోమలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ సీజన్లో చూడండి, ఒక నిమ్మ తొక్క తీసేసుకోండి. అందులోకి కొద్దిగా వాము, అలాగే ఒక లవంగము, తర్వాత ఒక కర్పూరం వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒత్తి వేసేసుకున్నానండి నేను ఇక్కడ దీపం వెలిగించుకోవడానికి. వేప నూనె ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ వేప నూనె లేదు, దీపం వెలిగించే నూనె ఒక 2 స్పూన్లు వేసేసాను. వేసేసి కనుక ఇలా వెలిగించేసామనుకోండి, దీన్ని ఒక చోట హాల్లో ఇలా పెట్టేసామనుకోండి, దీంట్లో వచ్చే స్మెల్కు మనకు దోమలు రాకుండా ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఈ స్మెల్ పీల్చడం వల్ల. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి అయితే పులిపిర్లు ఎక్కువగా వచ్చేసి ఉంటాయండి. ఫేస్ మీద, మెడ మీద ఇలా వచ్చేసి ఉంటాయి. చూడ్డానికి అంత బాగోవు. కొంతమంది అయితే వీటిల్ని థ్రెడ్తో అయితే రిమూవ్ చేపిస్తూ ఉంటారు. అది చాలా పెయిన్గా ఉంటుందండి. అలా కాకుండా నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను, ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని కొద్దిగా వంట సోడా వేసేసుకోండి. వంట సోడా అలాగే ఒక 2 వెల్లుల్లిలు వేసేసుకొని బాగా చక్కగా ఇలా దంచేసుకోండి. మెత్తగా ఇలా దంచేసేయాలండి. ఇలా పేస్ట్ లాగా దంచేసుకొని దీన్ని ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలండి. ఒక 2 చుక్కల నిమ్మరసం వేసేసి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని కనుక పులిపిరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టేసామనుకోండి, ఒక 2-3 రోజులు ఇలా పెట్టేసామంటే అవంతటికి అవే రాలిపోతాయండి. ట్రై చేసి చూడండి. కొంచెం కూడా పెయిన్ లేకుండా అవే రాలిపోతాయండి. అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్నవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు కొన్నిసార్లు అయితే ఇవి చాలా కారంగా ఉంటాయండి. కారం తినే వాళ్ళకైతే పర్లేదు, కానీ కొంతమంది కారం తినని వాళ్ళకైతే మనం ఎంత బజ్జీ మిరపకాయలైనా కూడా ఎక్కువగా కారం ఉంటాయి, కొన్నిసార్లు తినలేకపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మిరపకాయల్లో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసి ఇలా వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసేయండి. ఇలా గనక పెట్టినట్లయితే కారం మొత్తం తగ్గిపోతాయండి. ఎక్కువగా కారం ఉండవు. ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. అలాగే మనం బజ్జీలు చేసేటప్పుడు గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొద్దిగా వాము వేసేసేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసేయండి. ఇలా జీలకర్ర, వాము వేసేసి కనుక మనము పిండి కలుపుకున్నాం అనుకోండి, గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బజ్జీలు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనం ఎప్పుడు బజ్జీలకి పిండి కలుపుకున్నా ఇలా జారుడుగా ఉండాలండి. ఇలా కనుక ఉన్నట్లయితే బజ్జీలు చాలా క్రిస్పీగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా భరించలేనంత పంటి నొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. పంటి నొప్పి కావచ్చు, ఇగురు నొప్పి కావచ్చు, అన్నీ కూడా మాయమైపోతాయి. ఏం లేదండి, ఒక 2 లవంగాలు వేసేయండి. అలాగే ఒక 2 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా దంచేసుకోవాలి. ఇలా బాగా దంచేసి దీన్ని ఒక ఉండలాగా చేసేసి మీకు ఎక్కడైతే పంటి నొప్పి ఉంటుందో అక్కడ ఇలా దవడలో పెట్టేసుకోవాలండి. ఇలా పంటి నొప్పి దగ్గర ఇలా పెట్టేసుకున్నామనుకోండి, పంటి నొప్పి కానీ ఇగురు నొప్పి కానీ ఏదైనా కూడా నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా కొన్నిసార్లు అస్సలు నొప్పి అనేది తగ్గదు. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బాత్రూంలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఓడోనిల్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒకటి జిప్లాక్ కవర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసేస్తున్నానండి. రాక్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి చూడండి ఒక నాఫ్తలిన్ బాల్ వేసేసేయాలి. ఒక నాఫ్తలిన్ బాల్ వేసేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇలా చేసేసిన తర్వాత దీనికి ఒక పిన్ని సహాయంతో ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసేయండి. ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసేసి దీన్ని కనుక మనం బాత్రూంలో కానీ లేకుంటే రూమ్లో కానీ ఎక్కడ మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుందో అక్కడ కనుక ఇలా హ్యాంగ్ చేసేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ముఖ్యంగా బాత్రూంలో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అక్కడ ఇలా వేసేసామంటే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనము కొన్నిసార్లు పిండి మెత్తగా కలిపేసి ఉంటాం కదా చపాతీలకి. అలాంటప్పుడు ఇలా మనము చపాతీలు చేయాలంటే ఇలా చూడండి, ఇలా మెత్తుకుపోతూ ఉంటుంది కర్రకు. అలా కాకుండా ఉండాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఏం లేదు, స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ వెలిగించేసి దీన్ని కాస్త ఇలా వేడి చేయాలండి. మనము చపాతీ తిక్కే కర్ర ఉంటుంది కదా, దాన్ని కాసేపు ఇలా వేడి చేసామనుకోండి, మనకు పిండి అనేది చపాతీ కర్రకు అదుక్కోకుండా ఉంటుంది.
ఉంటుందండి. మనం ఎన్ని చపాతీలైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా పిండి వేసుకుంటే చాలు చపాతీలనేవి నీట్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండీ! ఇంట్లో పెద్దవాళ్ళుంటే మోకాళ్ళ నొప్పులు, అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గెరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి. కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కాస్త వేడవ్వాలి. ఇలా కాస్త వేడయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి. ఇలా వేసేసి ఇవేం మాడనక్కర్లేదండి. కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నామనుకోండి సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి. ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ, వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులనేవి తొందరగా తగ్గిపోతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము దోసలు చేస్తూ ఉంటాం కదా, ఎర్రగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ మినప్పప్పు, బియ్యము, అలాగే కొద్దిగా శనగపప్పు, మెంతులు అన్నీ కూడా ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నానండి. అలాగే సోయాబీన్ కూడా వేసాను కొద్దిగా హెల్తీగా ఉంటుంది అనేసి. ఇలా వేసేసుకుని బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలనంటే కొద్దిగా అన్నం వేసుకోవాలండి. ఇది కూడా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దోస పిండి నిల్వ పెడుతూ ఉంటాం కదా, నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు వండిన అన్నం ఇలా వేసుకున్నాం అనుకోండి దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్త. టీ పౌడర్ అండి, కొంతమంది టీ పౌడర్ అయితే లూజ్లో తెస్తూ ఉంటారు కదండి, ప్యాకెట్స్ కాకుండా. అలాంటప్పుడు అందులో ఏదైనా కల్తీ ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే కొద్దిగా టీ పౌడర్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా తీసేసుకొని అరచేతిలోకి అయితే ఇలా వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని మనము ఇలా చూడండి, ఇలా ఇంకొక చేతి సహాయంతో ఇలా రుద్దాలండి. ఇలా రుద్దినట్టయితే ఏదైనా కల్తీ ఉంటే కలర్ అనేది చేతికి అంటుకుంటుందండి. ఏది కల్తీ లేదు అనంటే మనకు చేతికి కలర్ అనేది అంటుకోదు. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. ఏది కలర్ అనేది అస్సలు అంటుకోలేదండి చేతికి. ఇదైతే ఒరిజినల్లే. మీరు కూడా టీ పౌడర్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా మినపప్పు ఉన్న బాక్స్‌లోకి ఇలా పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్‌లో మనం స్పూన్‌లో అయితే పెట్టలేం కదండీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి గనుక ఇలా పెట్టేసామనుకోండి క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బెండకాయలండి. మనం బెండకాయలు కట్ చేయాలి అంటే చాపింగ్ బోర్డ్‌లో గనుక కట్ చేసినట్టయితే మొత్తం చాపింగ్ బోర్డ్ మొత్తం బంకలాగా అయిపోతూ ఉంటది. జిగురు జిగురులాగా ఉంటుంది కదండీ. అలా మొత్తం చాపింగ్ బోర్డ్‌కి అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కనుక కట్ చేసుకున్నారనుకోండి ఎన్ని బెండకాయలైనా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ ఇలా బొటన వేలికి ఇలా పెట్టేసి రబ్బర్‌తో ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు గనుక కట్ చేసుకున్నాం అనుకోండి ఎంత బంక ఉన్నా కూడా మనకు చేతులకు బంక అవ్వకుండా ఉంటుంది. అలాగే చాపింగ్ బోర్డు ఇలాంటివన్నీ వాష్ చేసే అవసరం కూడా ఉండదు. చూడండి ఎన్ని బెండకాయలైనా మనము ఇలా ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి నేను స్లోగా అయితే కట్ చేస్తున్నానండి. ఈజీగా మనం ఎన్ని బెండకాయలైనా కూడా నిమిషాల్లో కట్ చేసేయవచ్చు. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. రూపాయి ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మన ఫేస్ గ్లో రావాలి అని అంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్లోకి నేనైతే ఇక్కడ ఒక్క స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు తీసేసుకుని తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదండి, చూడండి ఇలా పాల మీద మీగడ అయితే ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పాల మీద మీగడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి. అలాగే కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ మూడు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పనే ఉండదండి. అప్పటికప్పుడు గ్లో అయితే వచ్చేస్తుంది ఫేస్. ఎక్కడైనా ఫంక్షన్స్కి అలా అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి మనము ఇలా బాగా రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అప్పటికప్పుడు నేను వాష్ చేసేసానండి. అదే ఒక 10 నిమిషాలు కనుక మనం ఉంచుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది. చూడండి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్లో అయితే వచ్చేసిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పని చేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ల మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా
చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తా ఉంటది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు చూడండి ఒక చిన్న టిప్ ఫాలో చేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే తాజాగా ఉంటుందండి. ఇలా నెయ్యి మొత్తం కాచేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక తమలపాకును బాగా వాష్ చేసేసి క్లాత్తో తుడిచేయాలండి తేమ మొత్తము. తుడిచేసిన తర్వాత ఈ తమలపాకును మనము నెయ్యిలో వేయాలి. ఇది చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ఆకు పచ్చిగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా ఎగిరే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా దూరంగా ఉంటూ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలండి. అలాగే మంటలు ఉన్నప్పుడు వేయకూడదు అసలు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసేసామనుకోండి చూడండి ఇలా క్రిస్పీగా అయిపోతుంది. ఈ తమలపాకు కూడా తినేయొచ్చండి. అలాగే నెయ్యి కూడా చాలా టేస్టీగానైతే ఉంటుంది. అలాగే మంచి స్మెల్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ. దాన్ని ఇలా ఫోర్క్ అయితే కుచ్చేస్తున్నాను. ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా గుచ్చేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించి కాల్చుకోవాలి. లైట్గా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చేసామనుకోండి ఈ తొక్క మొత్తం కాలిపోయేలాగా ఇలా కొద్దిసేపు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాలండి. చూడండి ఇలా కాల్చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి కాస్త చల్లారాలి. చల్లారాక దీనిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలండి. ఇలా పొట్టు తీసేసి వీటిల్ని ఎవరికైతే ఎక్కువ ఐబీపీ ఉంటుందో వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రోజుకి ఇలా 2 తీసుకుంటూ ఉన్నట్లయితే ఐబీపీ అనేది కంట్రోల్ అవుతుందండి. లో బీపీ ఉన్న వాళ్ళు తీసుకోకండి. అలాగే ఎవరైనా బాలంతలు ఉంటే తీసుకున్నా కూడా పాలు బాగా పడతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్ ఒకటి బాత్రూంలో పెట్టేసుకోండి. ఇది దేనికంటే మనము కొన్నిసార్లు బాత్రూంలో షాంపూ కొద్దిగా యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. కింద పడి షాంపూ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక క్లిప్ మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి షాంపూ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. జామ ఆకులండి. ఇవైతే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి ఎక్కడ చూసినా దొరుకుతాయి మనకు. ఈ వీటిని అయితే ఇలా చక్కగా యూజ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. నేను ఇక్కడ 2 ఆకులు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక గ్లాస్ నీళ్లు అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించేసుకున్న తర్వాత జామ ఆకులు వేసి మరిగించకూడదండి. ముందుగా వాటర్ అయితే ఇలా మరిగించేసుకోవాలి. మరిగించేసుకున్న తర్వాత ఇలా ఒక 2 జామ ఆకుల్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఆ వాటర్లోకి వేసేసేయాలి. ఇలా వేసేసి ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి మనం పొద్దున్న లేవగానే ఈ వాటర్ని వడగట్టేసుకొని పొద్దున్న లేవగానే తాగేయాలండి. ఇలా కనుక తాగినట్టయితే కీళ్ళ నొప్పులు కానీ అలాగే సీజనల్గా వచ్చే దగ్గు జలుబు జ్వరాలు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇవి మనకు ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వాటర్ కూడా చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యాయి. తాగడానికి కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి దొరికాయంటే ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.